జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనలు, అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. రక్షణ దళాలకు చెందినటువంటి RAF జవాన్లపైన దాడి జరగడం, ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడం, మరోవైపు ఈ ఘటనలపైన సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు దేశ రాజకీయాలను మరింతగా వేడెక్కిస్తున్నాయి. అసలు ఇంతకు ఢిల్లీలో ఏం జరిగింది? ఈ రాహుల్ గాంధీ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయం పైన ఏమన్నారు? సుప్రీంకోర్టు ఈ గొడవలపైన ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందో ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ముందుగా అసలు ఏం జరిగిందో స్పష్టంగా ఒకసారి చూద్దాం. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది నిరసన ప్రదర్శన అయితే చేపట్టినారు. అయితే అక్కడ శాంతి భద్రతలను కాపాడుతున్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లతో కొంతమంది ఆందోళనకారులు ఘర్షణకు దిగినారు. ఎంత దారుణంగా అంటే వాళ్ళ దగ్గర కర్రలు ఉన్నాయి, అదేవిధంగా తుపాకులు ఉన్నాయి. అందరూ మళ్ళీ మూకదాడి చేసినట్టు వాళ్ళ పట్టుకుని పాడు కొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఆ వీడియోలో జవాన్లను చుట్టుముట్టి అడ్డుకొని వాళ్ళపైన దాడికి దిగినట్లు స్పష్టంగా కనపడుతుంది. సాధారణ ప్రజల భద్రత కోసం నిరంతరం కూడా శ్రమించేటటువంటి మన రక్షణ దళాలపైన ఈ విధంగా దాడులు చేయడం సరైన పద్ధతి కాదనే విమర్శలు కూడా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. దీంతో బాధ్యులపైన పక్కా ఆధారాలతో ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత నిరసనకారులపైన పోలీసులు చేసిన లాఠీచార్జ్ వీడియోలను చూపిస్తా పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది. చూడండి, అంటే వీళ్ళు ఏమీ లేకుండానే ఏమీ అనకుండానే పోలీసులు వీళ్ళ మీద లాఠీచార్జ్ చేశారా? వీడియోల్లో క్లియర్గా కనపడుతుంది. ఏది రోడ్డు పక్కన ఉండే రాళ్ళు, అదేవిధంగా ఇటుకలు ఉంటాయి, ఆ ఇటుకలన్నీ కూడా పగలగొట్టి పోలీసుల మీద దాడులు చేసేది. అంటే వీళ్ళు రాళ్ళ దాడులు చేస్తా ఉంటే వాళ్ళు ఏం హారతలు ఇచ్చి మెడలో మాలలు వేసి శాలువాలు కప్పి సన్మానం చేస్తారా? ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్ట కాదు, ఇంకే గమ్మునుంటారా వాళ్ళు అంటాలే. ఇక్కడ ఇంకో విషయం మీకు బాగా తెలుసు. అసలు రాళ్ళేసే అలవాటు ఎవరికి ఉన్నది? ఈ దేశంలో కాదు, ప్రపంచంలో రాళ్ళేసే అలవాటు ఒకే ఒక జిహాదీ జాతికి మాత్రమే ఉన్నది. లేస్తే రాళ్ళేసేది వాళ్లే ముందు. వాళ్ళు ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. అక్కడ ఉండే వాళ్ళందరిలో కూడా హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ మియా ముస్లింలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. లాయర్ అయినటువంటి నరేంద్ర మిశ్రా ఈ వీడియోలను కోర్టు ముందు ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. ఎవరి తరపున? వీళ్ళ తరపున, ఈ నిరసనకారుల తరపున. దీనిపైన అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పి కోరితే సుప్రీంకోర్టు CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ఆ వీడియోలు చూసేందుకు మాకు సమయం లేదు, వాటిపైన మాకు ఆసక్తి కూడా లేదు, కోర్టు సమయాన్ని వృధా చేయకండి అని చెప్పి చెప్తా ఆ పిటిషన్ను వాళ్ళు తిరస్కరించారు. అంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనమే చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, వాళ్ళు చూస్తూ ఉంటారా? సుప్రీంకోర్టుకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. దేశంలో ఏం జరుగుతుంది? ఒక్కోసారి కోర్టులు కొన్ని కేసులను సుమోటాలుగా తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి అన్నీ తెలిసే, అక్కడ వాస్తవం ఏందని చెప్పి తెలిసే వాళ్ళు ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేసుంటారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటటువంటి చర్యలకు కోర్టులు మద్దతు ఇవ్వవనే సంకేతాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక ఈ సీన్ చూడగానే ప్రతిపక్ష నేతలకు ఓటు బ్యాంక్ రాజకీయం అంతా కూడా గుర్తొచ్చింది. ఒరే, సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం స్పందించలేదే, ఇప్పుడు మనం కలగ చేసుకుని ఏదో ఒకటి హడావిడి చేయాలా, లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇంకొక ప్లాన్ వేసాయి. లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ వెంటనే ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ప్రధాని మోడీ ఇంటి ముందు నిరసన చేయడాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నాడు. అంటే అది తప్పు కాదు అని సరే అటపాని. పైగా జవాన్లపైన దాడులు చేసి రచ్చ చేసిన వాళ్ళను వాళ్ళు ఉగ్రవాదులు కాదు, వాళ్ళందరూ కూడా దేశ భవిష్యత్తు అని చెప్పేసి వాళ్ళను నెత్తిని పెట్టుకొని ఊరేగే ప్రయత్నం చేశాడు. కాదు, కాంగ్రెస్ పార్టీ అట్టాడదో మనకు తెలీదా? వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో మనకు తెలీదా? కాదు, ఇంకా ఏంది స్వామి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే కొండగల్ ధర్నాలో తన దిక్కుమాల రాజకీయాన్ని బయట పెట్టుకున్నాడు. వాస్తవంగా ఈయన బేస్ అయితే బాగానే ఉండదు. ఏది మన సిద్ధాంతాలతోనే స్టార్ట్ అయినాడు. కానీ ఏంటంటే కాంగ్రెస్ లేకపోయినాడు కదా, అధికారము, పదవి వ్యామోహము, వీటి వల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వంతబాడాల్సి వస్తుంది. ఆయన ఏంటంటే రాహుల్ గాంధీకి వంతబాడినట్టు మాట్లాడినాడు. ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటం కాదు, గాంధీకి అలాగే గాడ్సే వారసులకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. నాకు తెలిసి క్లారిటీగానే చెప్పినాడు. గాంధీ ఏటోడో మనకు తెలుసు, గాడ్సే ఏటోడో మనకు తెలుసు. ఈయనైతే క్లారిటీగానే చెప్పినాడు ఆ విషయంలో. ఇకపోతే ఢిల్లీ నిరసనల్లో రాహుల్ గాంధీని రక్తం వచ్చేలా కొట్టారని చెప్పేసి ఆరోపిస్తూ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. సార్, అట్లా పోల్చుకుంటే ఏది మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పోలా. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవినీతి కుంభకోణాలు చేసిందో మీ నోటితో మీరే ఎన్నో 100 సార్లు చెప్పారు. ఇంకా ఆ లెక్క ప్రకారం పెట్టుకుంటే ఇంకా ఈ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరూ ఈ పార్టీకి ఆడే లోపలే ఉండాలా. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి TVK పార్టీ
అధినేత అయినటువంటి విజయ్ కూడా ఈ ఓటు బ్యాంకు ప్రేమను ఒలకబోస్తా రాహుల్ గాంధీని అలాగే ఆందోళనకారులను పోలీసులు నిర్బంధించడానికి ఖండిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆయన చెప్పడం వీళ్ళంతా చేసేది కరెక్టే, అర్థమవుతుందా? నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలంటూ ఈ అల్లరి మూకలకు మద్దతుగా నిలబడినాడు ఈ జోసెఫ్ విజయ్. ఇక ఢిల్లీలో ఈ రాజకీయ గందరగోళం అంతా కూడా ఒకవైపు నడుస్తూ ఉంటే ఈ ఆందోళనలతో ఎలాంటి సంబంధం లేకపోయినా సరే టీమిండియా క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ విషయంలో కొంతమంది కావాలని వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ విరాట్ కోహ్లీ అదేవిధంగా ఈ అనుష్క శర్మ ఇద్దరు కూడా తమ బిజీ షెడ్యూల్ నుంచి సమయాన్ని కేటాయించుకుని ఉత్తరప్రదేశ్లోని బృందావనాన్ని సందర్శించారు. మంచిదే, ఎందుకంటే వాళ్ళు హిందువులు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏడు కావాలంటే అడిగిపోతారు. అక్కడ ఉన్నటువంటి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి పోయి కొంత సమయం ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపినారు. అయితే ఈ పర్యటనను కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఈ విధంగా అంతా కూడా నిరసనలు జరుగుతూ ఉంటే ఏంది అక్కడ పోలీసులు పోయి విద్యార్థుల మీద దాడులు చేస్తూ ఉంటే, లాఠీ చార్జీ చేస్తూ ఉంటే, టీర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఉంటే కోహ్లీ ఆ విషయం పైన మాట్లాడకుండా ఆశ్రమానికి వెళ్ళడం ఏంది, దీనిపైన ఎందుకు కోహ్లీ స్పందించడం లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయన కూడా అడిగినారు దీనిపైన మీ అభిప్రాయం ఏందని చెప్పేసి. అసలు ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమయాన్ని ఎక్కడ గడపాలా, ఎవరిని దర్శించుకోవాలనేది పూర్తిగా అతని సొంత స్వేచ్ఛ. ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏదైనా పాకిస్తాన్ విషయంలోనో లేకపోతే అలాంటి విషయాల్లో మనం ఏదైనా క్రికెట్ గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు దేశానికి ఆటకు ముడి పెట్టదని చెప్పి మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ విషయాల్లో కోహ్లీ గారికి ఎందుకు ముడి పెడతారు మీరు? ఎందుకు అంటే వీళ్ళు మాట్లాడితే ఏదైనా కరెక్టే, అదే కనుక మనం మాట్లాడితే దానికి మతం రంగు పోస్తారు, లేకపోతే మరొకటి ఎన్నో ముడి పెడతారు. ప్రతి విషయాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి విమర్శించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇలాంటి జఫాగాళ్ళందరినీ కూడా నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. పన్ని కట్టుకొని విమర్శలు చేసిన వాళ్లకు సోషల్ మీడియా వేదికగానే స్పష్టమైన సమాధానం ఇచ్చి అందరికీ నోళ్ళు మూయిస్తారు. వీళ్ళంతా కూడా ఒక మాట అయితే గుర్తుపెట్టుకోవాలా, 1992లో ఏర్పాటైనటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే అల్లాటప్ప బలగాలు కాదు, అర్థమవుతుందా? అదేదో విక్రమార్కుడు సినిమాలో ఆయన రవితేజ చెప్పినట్టు విక్రమ్ సింగ్ రాథోడ్ అనుకుంటే ఏమి అల్లాటప్పగా గలీల్లో తిరిగి చిల్లర రౌడీ అనుకున్నారంటారా? విక్రమ్ సింగ్ రాథోడ్ అన్నట్టు వాళ్ళు ఆర్ఏఎఫ్ బలగాలు చిత్తు కొడతారు, కుక్కలు కొడతారు. తెలిసిన దేశంలో ఎక్కడైనా అల్లర్లు జరిగినా, శాంతి భద్రతలో అదుపు తప్పిన నిమిషాల్లో అక్కడ వాలిపోయి పరిస్థితిని అంతా కూడా కంట్రోల్ చేసేటటువంటి మహాశక్తి ఆ ఆర్ఏఎఫ్ ఉండాలి. ఏంటంటే కొంచెం ఓపిక పడతా ఉంటారు. దేశం కోసం నిరంతరం కూడా కష్టపడేటటువంటి ఇటువంటి అత్యున్నత రక్షణ దళాలపైన కయ్యానికి కాలు దూతే చట్టం తన ప్రతాపం అయితే చూపిస్తుంది. తర్వాత ఇట్టి పరిస్థితుల్లో కూడా మొహమాటానికి అయితే పోరు. ఇకపైన ఇలాంటి దేశద్రోహ శక్తులకు వాళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి రాజకీయ నేతలకు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చుక్కలు మాత్రం కనపడతాయి. అది కూడా పట్టపొగలే. జవాన్ల పైన దాడి చేసిన ప్రతి ఒక్కరిని ఆ వీడియో ఆధారాలతో గుర్తించి పోలీసులు పక్కాగా కేసులు అయితే నమోదు చేసి చట్టం ముందు నిలబెట్టబోతారు. దేశ వ్యతిరేక శక్తులను రాబోయే రోజుల్లో కుక్కలను కొట్టి లాగి లోపలేసి పక్కా ట్రీట్మెంట్ అయితే ఇవ్వబోతారు. అది అసలు విషయం. ఎట్లా న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.